మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మీరు చూసే విభాగంలో హెచ్ఐవి కూడా ఒక కీలకము. సో ఇప్పుడు నేషనల్ యావరేజ్తో తీసుకుంటే యాక్చువల్గా ఈ తెలుగు స్టేట్స్లో డబుల్ ఉన్నాయి హెచ్ఐవి కేసులు. యాక్చువల్గా అంటే 0.20 నేషనల్ యావరేజ్ అయితే 0.44 దాకా ఇక్కడ ఉన్నట్టు కనబడుతుంది. సో అంటే తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి కేసులు అధికంగా ఉండడానికి గల కారణం ఏంటి? అదే రకంగా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ఈ కేసును తగ్గించే అవకాశం? వన్ ఈజ్ ఐ థింక్ అవేర్నెస్ అండి. అవేర్నెస్ మనం ఓపెన్గా మాట్లాడకపోవడం. అంటే ఇది వరకు ఐ హర్డ్ దట్ టీవీలో ప్రోగ్రామ్స్ వచ్చాయి, హౌ టు అవాయిడ్, హౌ టు ప్రివెంట్ హెచ్ఐవి, అబౌట్ టెలికాస్టింగ్ అబౌట్ కాండోమ్స్ ఆర్ ప్రికాషన్స్, బ్యారియర్ ప్రికాషన్స్, ఆల్ దట్. ఇప్పుడు ఐ థింక్ నేను ఎప్పుడు టీవీలో చూడలేదు, ఎక్కడ ఈవెన్ బయట కూడా బ్యానర్స్ ఏం చూడలేదు. రైట్ నౌ ద పబ్లిక్ క్యాంపెయినింగ్ ఆన్ హెచ్ఐవి హ్యాస్ కమ్ డౌన్ సిగ్నిఫికెంట్లీ. సో రైట్ నౌ ద థింగ్ ఈస్ దట్ more adolescent populations, more social media, more dating apps, all these things, very easy access to all kind of things, అది కామన్ అయిపోయింది ఇప్పుడు. దానివల్ల ఒకటి మీకు ఎడ్యుకేషన్ లేదు, ప్రాపర్గా అవేర్నెస్ లేదు, అండ్ దట్స్ వై ద స్ప్రెడ్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ ఫాస్టర్. సో ప్రికాషన్స్ అంటే మెయిన్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ ఎట్ ద స్కూల్ లెవెల్. యాక్చువల్లీ స్కూల్ లెవెల్లోనే మీకు అసలు హెచ్ఐవి ఎలా వస్తుంది, వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్, వాట్ ఆల్ ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్ అన్నది మనం డీటెయిల్గా కూర్చొని మనం మాట్లాడగలిగితే దెన్ వీ కెన్ టార్గెట్ అబౌట్ ప్రివెంటింగ్ హెచ్ఐవి అండి. అంటే మేడం సాధారణంగా ఇప్పుడు మన ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి ప్రివెన్షన్ టెస్ట్లకు సంబంధించినప్పుడు, సో నేను ఇక్కడ హెచ్బన్వి టెస్ట్ చేయించుకుంటున్నా, లేదా నేను ఇక్కడ షుగర్ చేయించుకుంటున్నా, లేదా కొలెస్ట్రాల్ చేయించుకుంటా అని మనం అందరికి చెప్తాము, చేయించుకుంటాము. బట్ హెచ్ఐవికి సంబంధించి నువ్వు టెస్ట్ చేయించుకోమన్నా కానీ చేయించుకున్నా అని చెప్పడానికి కానీ స్టిగ్మా ఉంది యాక్చువల్గా. బట్ హౌ క్రూషియల్ ఇట్ ఈజ్, ఎందుకంటే తను అలా హెచ్ఐవి టెస్ట్ ముందే చేయించుకోవడం ద్వారా ఒక కుటుంబం మొత్తం ఎలా సురక్షితంగా ఉంటుంది. సో ఇప్పటికీ అంటే ఆ ఇన్హిబిషన్స్ ఎలా ఉన్నాయి రైట్ నౌ వీఆర్ ఇన్ 2026. సో ఎట్లా ఉన్నాయి మేడం వివరించండి. నో చేంజ్ ఐ థింక్. ఇన్హిబిషన్స్ అన్నది కామన్, స్టిగ్మా అన్నది ఇప్పటికీ చాలా కామన్ అండి. ఒక హెచ్ఐవి పాపులేషన్, ఒక పర్సన్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఉన్నారు అంటే ఫ్యామిలీలో కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టిగ్మా. తెలిస్తే రిలేటివ్స్ ఏమనుకుంటారు అది ఇది అని. బట్ మీరు ఎలా అయితే షుగర్ టెస్ట్, బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్, థైరాయిడ్ చేయించుకుంటారో, యాక్చువల్లీ ఎవ్రీ పర్సన్ షుడ్ డూ హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. దీస్ ఆల్ 3 ఆర్ బ్లడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ అంటాము. సో ఇవి చెక్ చేయించుకోవాలండి. మీకు రిస్క్ ఫ్యాక్టర్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఒక్కసారైనా లైఫ్లో చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే ఎర్లీ డయాగ్నోసిస్ మీన్స్ ఎర్లీ ట్రీట్మెంట్, గుడ్ రిజల్ట్. లేట్ అయ్యే కొద్దీ, అడ్వాన్స్ అయ్యే కొద్దీ హెచ్ఐవి ట్రీట్ చేయడం అన్నది కొంచెం డిఫికల్ట్ అయిపోతుందండి. ఇనీషియల్ స్టేజ్లో మనం కరెక్ట్ టైంలో దాన్ని పట్టుకుంటే, కరెక్ట్ ట్రీట్మెంట్తో యూ కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ స్పాన్. అంటే నార్మల్లీ ఒక అపోహ ఉంటుంది, హెచ్ఐవి డయాగ్నోస్ అయితే ఇంకా లైఫ్ అయిపోయింది, ఇంకా ఇదే ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ అని. అలా కాదు, కరెక్ట్ టైంలో డయాగ్నోస్ అయితే దే కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. అందుకని మనం నార్మల్లీ ఇప్పుడు ఏదైనా పేషెంట్ సర్జరీకి వెళ్తున్నారంటే వీల్ గెట్ ఆల్ దీస్ టెస్ట్ డన్ ఫర్ ఆల్ పేషెంట్స్. ఇట్స్ నాట్ లైక్ మీరు ఏదో తప్పు చేశారు కాబట్టి మీకు హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నాం, అలా కాదు. ఎవరికి చిన్న ప్రొసీజర్ అయినా సరే, బికాజ్ వీ ఆల్సో హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎందుకంటే సర్జరీ చేసినప్పుడు మాకు కట్స్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు గ్లవ్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది, నీడిల్ స్టిక్ ఇంజరీస్ అవుతాయి. సో అన్లెస్ వీ నో ద స్టేటస్ ఆఫ్ ద పేషెంట్, వీ కాన్ టేక్ ప్రివెన్షన్స్ లేటర్ ఆన్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్. సో ఇట్స్ మ్యాండేటరీ టు డూ టెస్టింగ్, అందులో ఏం తప్పులేదు. అలాగే మీరు కూడా ఒక్కసారైనా సరే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు యూ కెన్ హ్యావ్ ఆల్ దీస్ టెస్ట్ సో దట్ ఎర్లీ డయాగ్నోసిస్ మీన్స్ ఎర్లీ ట్రీట్మెంట్. యా సాధారణంగా మేడం అంటే ఇప్పుడు హెచ్ఐవి ఎవరో ఒకరికి వచ్చింది, లేదా తన పుట్టబోయే బిడ్డకి హెచ్ఐవి లేకుండా జన్మించాలని కోరుకుంటే, సో అంటే ఇప్పుడు రైట్ నౌ ఉన్న ఈ మోడర్న్ ట్రీట్మెంట్లో ఏఆర్టీ కావచ్చు, యూ కావచ్చు, సో ఈ ట్రీట్మెంట్ గురించి వివరించండి. సో హౌ దిస్ విల్ హెల్ప్. నా దగ్గర ఒక పేషెంట్ కపుల్ వచ్చారు, నేను వాళ్ళ స్టోరీ చెప్తాను మీకు. సో వాళ్ళు పెళ్ళి అవ్వకముందు వచ్చారని, అంటే దేవర్ ఏ కపుల్, దేవర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, అండ్ సడన్లీ దట్ మేల్ హ్యాస్ లాస్ ఆఫ్ వెయిట్, డయేరియా, అండ్ దే కేమ్ టు జస్ట్ షో. అప్పుడు మనం హెచ్ఐవి టెస్ట్ చేస్తే ఆయనకి పాజిటివ్ వచ్చింది. దాని తర్వాత దట్ గర్ల్ ఆల్సో కేమ్ పాజిటివ్, బట్ దే వాంటెడ్ టు గెట్ మ్యారీడ్. So at that point of time, they actually asked me whether we can get married next month. We have planned and we have booked the venue and all that. But at that point, the thing was,
ఒకవేళ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇనీషియల్ ఫ్యూ మంత్స్లో కొంచెం ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉంటుంది, కొన్ని రియాక్షన్స్ వస్తాయి, అవన్నీ మనం మానిటర్ చేసుకోవాలి. సో ఇనీషియలీ వీ హ్యావ్ స్టార్టెడ్ దెమ్ ఆన్ ద ట్రీట్మెంట్, ఆస్ దెమ్ టు పోస్ట్పోన్ దెర్ వెడ్డింగ్ ఫర్ 1-2 months, అండ్ దెన్ కొంచెం బెటర్ అయిన తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ దెమ్ ఆన్ థెరపీ, అండ్ దాని తర్వాత దే గాట్ మ్యారీడ్, అండ్ లేటర్ ఆన్ once the viral load became negative for both partners, then we have asked them to plan the child, proper vaccination anni ichin tarvata they were conceived and they have delivered a healthy baby. So a process, there is a lot of things, technicality in it, but we have to work in tandem with the gynecologist. How can we take steps to prevent from getting it to the baby? So adi day 1 nunchi manam cheyalandi. అంటే ఈ కేసులో ఇద్దరికి ఇచ్చేవి ఉండేది మేడం? ఈ కేసులో ఇద్దరికి ఉంది, మేల్ నుంచి పార్ట్నర్కి వచ్చింది, తర్వాత దే గాట్ మ్యారీడ్, అండ్ దెన్ ద థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఏఆర్టీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు సపోజ్ కొంతమంది ప్రెగ్నెన్సీలో వస్తారు ఫస్ట్ టైం గైనకాలజిస్ట్కి, ఫస్ట్ విజిట్లోనే ఎప్పుడు వచ్చినా సరే మనం హెచ్ఐవి టెస్టింగ్ చేస్తామండి పేషెంట్కి, ప్రెగ్నెంట్ ఫీమేల్కి. సో దట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఎప్పుడైతే యాంటీ రెట్రోవైరల్ థెరపీ స్టార్ట్ చేస్తామో స్లోలీ వైరల్ లోడ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఎండ్ ఆఫ్ ట్రైమిస్టర్లో కూడా చూస్తాం, అప్పుడు నెగిటివ్ అయితే ది ఛాన్సెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ విల్ బి వెరీ లెస్. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ విల్ టేక్ ఫ్యూ ప్రికాషన్స్, ఎక్కువ లేబర్లో ఉండకుండా ఆ టైంలో త్వరగా మనం బేబీని ఎలా డెలివర్ చేయొచ్చు అంటే నార్మల్ డెలివరీలో అప్పుడప్పుడు కొంచెం అబ్స్ట్రక్షన్ ఉండి టైం పట్టచ్చు. సో సిజేరియన్ చేసి త్వరగా బేబీని బయటకు తీసుకురావడం, తర్వాత ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ ఎక్స్క్లూజివ్ టాప్ ఫీడింగ్ డిపెండింగ్ అపాన్ దేర్ సోషియో ఎకనామిక్ స్టేటస్. ఒకవేళ అప్పటికీ డౌట్ ఉంది అంటే బేబీకి ఒక 6 weeks వరకు ప్రొఫైలాక్టిక్గా మనము థెరపీ ఇస్తామండి, దాని తర్వాత చెక్ చేసి దెన్ వీ విల్ ట్రీట్. అంటే ఇప్పుడు ఉన్న ఆధునిక మందులతోని ఫర్ సపోజ్ ఒక 35 సంవత్సరాలు వ్యక్తికి అంటే ఎయిడ్స్ ఉంటే అతను ఎన్ని సంవత్సరాలు హాయిగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు వస్తున్న ఆధునిక మెడిసిన్స్ ఏంటి, వాటితోని ఎలా ఉంటుంది? అర్లీ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అర్లీ డయాగ్నోసిస్ అయితే దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద లైఫ్ స్పాన్. యాజ్ ఐఎమ్ సేయింగ్, మనకి 60 years మనం బతుకుతామంటే వాళ్ళు కూడా 60 years బ్రతుకుతారు. అండ్ వీ హ్యావ్ సో మెనీ పేషెంట్స్ హూ ఆర్ లివింగ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్ జస్ట్ బై టేకింగ్ సింగిల్ పిల్. థెరపీ అంటే ఇప్పుడు ఇదివరకు మేబీ 20 years బ్యాక్ దేవర్ లాట్ ఆఫ్ రెజిమెంట్స్ అండ్ కన్ఫ్యూజింగ్ రెజిమెంట్స్ విత్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటంటే కాంబినేషన్ పిల్స్ ఆర్ కమింగ్ రైట్ నౌ. సో 3 drugs ఉంటాయి, ఆ 3 drugs కలిపి ఒకే పిల్, కంబైన్డ్ పిల్. ఎందుకంటే కాంప్లైన్స్ ఉండాలి. ఒక పేషెంట్ని మీరు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోండి మర్చిపోవచ్చు. సో వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ వీ హ్యావ్ మేడ్ ఇట్ ఇంటూ ఏ సింగిల్ పిల్ జస్ట్ వన్స్ ఎ డే మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్. సో ఒక్క ట్యాబ్లెట్ తీసుకుంటారండి అంతే, దానికి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అని చెప్పాలంటే మనకి ఇంజెక్టబుల్ ఫార్మ్స్ వస్తున్నాయి, విచ్ కెన్ బి గివెన్ ఓన్లీ 2 monthsకి ఒకసారి ఇవ్వడం, లేకపోతే 6 monthsకి ఒకసారి ఇవ్వడం, 1 yearకి ఒకసారి ఇవ్వడం. జస్ట్ ఆ ఒక్క ఇంజెక్షన్ ఇయర్లో తీసుకుంటే ఇంకా మీరు ఇయర్ అంతా ఇంకా ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవచ్చు అక్కర్లేదు. ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే కొంతమందికి స్టిగ్మా ఉంటుంది, పిల్స్ వేసుకుంటున్నాము, ఇంట్లో ఎవరికైనా తెలుస్తుందా, వాళ్ళకి తెలీదు, ఫ్రెండ్స్కి తెలీదు, అందులో వాళ్ళు మిస్ చేసేస్తారు పిల్స్. అలా కాకుండా ఇంజెక్టబుల్ ఫార్మ్స్లో ఏంటంటే మీరు ఒక్కసారి తీసుకున్నారు ఇయర్లో, తర్వాత మర్చిపోయారు దాని గురించి, యూ కెన్ హ్యావ్ అ నార్మల్ లైఫ్. సో దర్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ కమింగ్ ఇన్ హెచ్ఐవి థెరపీ. యాక్చువల్లీ హెచ్ఐవి వచ్చిన వాళ్ళలో సో అంటే ఎంతమందికి ఈ పిఈపి కానీ పిఆర్ఈపి లాంటి మందుల గురించి తెలుసు? సో ఎంతమంది వాడుతున్నారు సో మన తెలుగు రాష్ట్రాల్లో? సో అంటే ఇవి వాడడానికి అంటే ఏదైనా గోల్డెన్ టైం లాంటిది ఉంటుందా, గోల్డెన్ అవర్? సో దాని గురించి కొద్దిగా వివరిస్తారా? అవగాహన ఎంత ఉంది అంటే కాంట్ సే అండి. కొన్ని పేషెంట్స్ కొంతమంది వస్తారు యాక్సిడెంటల్లీ సెక్షువల్ ఎక్స్పోజర్ అయిపోయింది, తెలియని అమ్మాయి ఎవరో అండి, ఆ టైంలో అంత ఆలోచించలేదు, దాని తర్వాత ఫుల్ యాంగ్జైటీ, చాలా టెన్షన్, అంటే నిద్రపోరు, పడుకోరు, తినరు, సివియర్ యాంగ్జైటీలో ఉంటారు, ప్యానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి, వెతుకుతారు, ఫస్ట్ ఆన్లైన్లో చెక్ చేస్తారు, దెన్ ఫైనల్లీ చాలా స్టిగ్మా ఉంటుంది రావాలా లేదా అని, అప్పుడు దే విల్ కమ్. బై దట్ టైమ్ ద గోల్డెన్ పీరియడ్ ఈజ్ లాస్ట్. సో బేసికల్లీ పిఈపి అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. ఎప్పుడైనా యాక్సిడెంటల్లీ ఎక్స్పోజర్ టు హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ ఆర్ సస్పెక్టెడ్ హెచ్ఐవి పాజిటివ్ అయిన తర్వాత అది రాకుండా మనం ట్రై చేయొచ్చా అంటే గోల్డెన్ పీరియడ్ ఈజ్ లెస్ దెన్ 72 hours అండి. విల్ బి వెరీ గుడ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 24 hours ఇమ్మీడియట్లీ. ఇది ఎక్కడ చేస్తామంటే యూజువల్లీ
నీడిల్ స్టిక్ ఇంజరీస్, హాస్పిటల్లో సపోజ్ మనకి నేను ఇంజెక్షన్ చేస్తున్నాను పేషెంట్కి, సడన్గా నాకు ప్రిక్ అవ్వచ్చు, అది యాక్సిడెంటల్లో అవుతూ ఉంటాయి చాలామందికి, సర్జన్స్కి కూడా అవుతుంది. సో హాస్పిటల్ ఎన్వైరన్మెంట్లో మనం ఏం చేస్తామంటే సడన్గా ప్రిక్ అయిన వెంటనే విల్ గో అండ్ రిపోర్ట్ టు ద ఎమర్జెన్సీ, అక్కడ రిజిస్టర్ చేస్తాము, ఇమ్మీడియట్లీ మనం బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం, మనకు ముందు నుంచి ఏమైనా ఉందా, వెంటనే విల్ గివ్ దట్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ టు ద పర్సన్ అనమాట, సో దట్ ఇట్ డజంట్ గ్రో ఇన్ ద బాడీ అండ్ అది ఇరాడికేట్ చేయడానికి. సో హోల్ 28 days రెజిమెన్ ఉంటుంది, జస్ట్ సింగిల్ పిల్ పర్ డే. దానివల్ల మోర్ దెన్ 80% యూ కెన్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ గెటింగ్. సో సేమ్ లైక్ యాక్సిడెంటల్ సెక్షువల్ ఎక్స్పోజర్ ఆల్సో, యూ హ్యావ్ టు గో టు ఎనీ డాక్టర్, infectious diseases or a general medicine person and ask about it, and very good if you can take it less than 72 hours. More than 72 hours there is no efficacy అండి, మీరు తీసుకున్నా సరే పెద్దగా ఉపయోగం ఉండదు. సో ప్రీ ఎక్స్పోజర్ అంటే ఎక్స్పోజర్ అవ్వక ముందు ఎక్కడ ఇస్తాము ప్రీ ఎక్స్పోజర్ అంటే, యూజువల్లీ హెచ్ఐవి పాజిటివ్ పార్ట్నర్ ఉన్నారు, అదర్ పార్ట్నర్ హెచ్ఐవి నెగిటివ్ ఉన్నారు, సేమ్ ఇంట్లో ఉంటున్నారు అంటే అది పార్ట్నర్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక ఫియర్ ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ బ్యారియర్ ప్రికాషన్స్ యూ కెన్ టేక్ దిస్ అనమాట. ఆ పిల్స్ ఏదైతే ఉందో హెచ్ఐవి రెజిమెన్, అది ఒక లిమిటెడ్ పీరియడ్ టిల్ దట్ పార్ట్నర్ బికమ్స్ నెగిటివ్, అంటే వైరల్ లోడ్ వాళ్ళది కంప్లీట్లీ నెగిటివ్ అయ్యే వరకు మనం ఈ పార్ట్నర్కి కూడా హెచ్ఐవి ట్రీట్మెంట్ ఇస్తాము. ఒకసారి నెగిటివ్ అయిపోయిన తర్వాత యూ ఈజ్ ఈక్వల్ టు యూ అంటే అన్డిటెక్టబుల్ ఈజ్ ఈక్వల్ టు అన్ట్రాన్స్మిజ్, అంటే మీరు హెచ్ఐవి వైరల్ లోడ్ని ఒక టెస్ట్ చేస్తామండి మనం ట్రీట్మెంట్ డ్యూరేషన్లో. సో అది ఎప్పుడైతే నెగిటివ్ వైరల్ లోడ్ ఉంది అంటే ట్రాన్స్మిషన్ కూడా రిస్క్ తగ్గుతుంది. సో ఆ టైం వరకు మీరు ప్రివెంట్ చేయడానికి, లేకపోతే గే కపుల్స్ ఉంటారు, రికరెంట్గా సెక్షువల్ ఎక్స్పోజర్ విత్ అన్నోన్ పర్సన్, అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు టు ప్రివెంట్ దట్ హెచ్ఐవి ఫ్రమ్ కమింగ్ యూ విల్ గెట్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఈజ్ అవైలబుల్. ఒకసారి ఎక్స్పోజర్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అవైలబుల్. సో ఈ అవేర్నెస్ అన్నది వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ మందులు అంటే ఇది ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది? ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఈజ్ వెరీ గుడ్ అండి, ఇట్ హ్యాస్ మోర్ దెన్ 90% ఎఫికసీ. పోస్ట్ ఎక్స్పోజర్ ఈజ్ ఆల్సో, టైమ్ ఫ్రేమ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్ టైం రైట్ డ్రగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో 80 to 90% కంటే ఎక్కువ ఎఫికసీ ఉంటుంది.